ఇక్కడ చూడండి, ఒకవైపు మనిషి, మరోవైపు కంప్యూటర్. ఈ రెండింటి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ని ఫిల్ చేసే బ్రిడ్జ్ ఏంటి? అదే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అంటే ఇది కేవలం ఒక భాష కాదు, ఇది మనిషి యొక్క ఆలోచనల్ని, ప్రాబ్లమ్ సాల్వింగ్ లాజిక్ని కంప్యూటర్ ప్రాసెస్ చేయగల ఒక ఎగ్జిక్యూటబుల్ ఫార్మాట్లోకి మార్చే ఒక ఫార్మల్ సెట్ ఆఫ్ రూల్స్. మనం సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ రాయడానికి ఉపయోగించే ప్రాథమిక సాధనం ఇదే. సరే, మొదటి సెక్షన్ కంప్యూటర్ లాంగ్వేజెస్ పరిచయం. ఇందులో మనం మెషిన్ లెవెల్ నుంచి మొదలుపెట్టి హై లెవెల్ దాకా ఉన్న కంప్యూటర్ లాంగ్వేజెస్ గురించి చూద్దాం. మొదటగా మషీన్ లాంగ్వేజ్. దీన్నే కంప్యూటర్కి పుట్టుకతో వచ్చిన భాష అనొచ్చు. ఇది కేవలం జీరోలు మరియు వన్లు అంటే బైనరీ ఫామ్లో ఉంటుంది. ఒక లైట్ స్విచ్ లాగనమాట. ఆన్ అంటే 1, ఆఫ్ అంటే 0. సిపియుకి ఇది నేరుగా అర్థమవుతుంది కాబట్టి ఎగ్జిక్యూషన్ చాలా చాలా ఫాస్ట్గా ఉంటుంది. కానీ మనలాంటి మనుషులకి ఈ బైనరీ కోడ్ని రాయడం, చదవడం లేదా అందులో తప్పులు వెతకడం చాలా కష్టం. ఆ మెషిన్ లాంగ్వేజ్ కష్టం వల్లే దానికి ఒక మెట్టు పైన అసెంబ్లీ లాంగ్వేజ్ వచ్చింది. ఇది జీరోలు వన్లకు బదులుగా మెమోనిక్స్ అనే సింబాలిక్ కోడ్స్ని వాడుతుంది. ఉదాహరణకు 2 నంబర్లని కలపడానికి యాడ్ అని వాడతాం. బైనరీ కన్నా ఇది కాస్త బెటర్ కదా. కానీ ఇప్పటికీ దీన్ని మెషిన్ కోడ్లోకి మార్చాలంటే అసెంబ్లర్ అనే ఒక స్పెషల్ ట్రాన్స్లేటర్ కావాల్సిందే. ఇక ఈ నిచ్చెనలో మనం పైకి వెళ్తే టాప్లో మనకు కనిపించేవే హై లెవెల్ లాంగ్వేజెస్. ఇవి యూజర్ ఫ్రెండ్లీగా ఉండేలా డిజైన్ చేయబడ్డాయి. మనం రోజూ మాట్లాడే ఇంగ్లీష్ లాంటి స్టేట్మెంట్స్, మ్యాథమెటికల్ సింబల్స్ వాడతాం కాబట్టి వీటిని నేర్చుకోవడం చాలా తేలిక. అన్నిటికన్నా ముఖ్యంగా ఇవి మెషీన్ ఇండిపెండెంట్, అంటే ఏ కంప్యూటర్లో రాసినా ఏ కంప్యూటర్లోనైనా రన్ అవుతాయి. ఇప్పుడు సెక్షన్ 2 సి లాంగ్వేజ్, ఒక వారధి. సరే, ఇప్పుడు మనం అందరికీ తెలిసిన సి లాంగ్వేజ్ గురించి మాట్లాడుకుందాం. దీన్ని హై లెవెల్ అనలేం, లో లెవెల్ అని పూర్తిగా అనలేం. ఎందుకో చూద్దాం. సి లాంగ్వేజ్ని మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ అని ఎందుకంటారంటే, చూడండి, ఇది అటు హై లెవెల్కి ఇటు లో లెవెల్కి మధ్యలో ఒక బ్రిడ్జ్ లాంటిది. ఒకవైపు స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్, ఫంక్షన్స్ లాంటి యూజర్ ఫ్రెండ్లీ ఫీచర్స్తో ఇది హై లెవెల్ లాంగ్వేజ్లా పనిచేస్తుంది. మరోవైపు పాయింటర్స్ ఉపయోగించి నేరుగా హార్డ్వేర్ని, మెమరీని మానిపులేట్ చేయగలదు. ఇది లో లెవెల్ లాంగ్వేజ్ యొక్క పవర్. ఓకే, మూడో సెక్షన్ అనువాద సాధనాలు, అంటే మన ట్రాన్స్లేటర్స్. మనం ఇందాకే అనుకున్నాం కదా, కంప్యూటర్కి అర్థమయ్యేది కేవలం మెషిన్ కోడ్ మాత్రమేనని. మరి మనం హై లెవెల్ లాంగ్వేజ్లో రాసిన ప్రోగ్రామ్ సంగతేంటి? దాన్ని కంప్యూటర్ ఎలా అర్థం చేసుకుంటుంది? ఇక్కడే మన హీరోలు ట్రాన్స్లేటర్స్ రంగంలోకి దిగుతాయి. మనకు ముఖ్యంగా 3 రకాల ట్రాన్స్లేటర్స్ ఉంటాయి: కంపైలర్, ఇంటర్ప్రెటర్, ఇంకా అసెంబ్లర్. ఈ మూడింటి ఫైనల్ గోల్ ఒక్కటే, మన సోర్స్ కోడ్ని మెషీన్ కోడ్గా మార్చడం. అసెంబ్లర్ గురించి మనం ఆల్రెడీ చూశాం. ఇప్పుడు అసలు కథ, కంపైలర్కి ఇంటర్ప్రెటర్కి మధ్య తేడా ఏంటో చూద్దాం. కంపైలర్ వర్సెస్ ఇంటర్ప్రెటర్. దీని అర్థం చేసుకోటానికి ఒక చిన్న కథ చెప్తాను. మీ దగ్గర ఒక తెలుగు పుస్తకం ఉంది. దాన్ని ఇంగ్లీష్లోకి మార్చాలి. ఇప్పుడు కంపైలర్ అనే వ్యక్తి ఏం చేస్తాడంటే, ఆ పుస్తకం మొత్తాన్ని ఒకేసారి చదివేసి పూర్తిగా ఒక కొత్త ఇంగ్లీష్ పుస్తకాన్ని మీకిస్తాడు. అదే ఇంటర్ప్రెటర్ అయితే, మీరు తెలుగులో ఒక్కో లైన్ చదువుతుంటే అతను వెంటనే దాన్ని అక్కడికక్కడే ఇంగ్లీష్లోకి అనువదిస్తూ వెళ్తాడు. అలాగే కంపైలర్ మొత్తం ప్రోగ్రామ్ని ఒకేసారి స్కాన్ చేసి ఆబ్జెక్ట్ కోడ్ ఫైల్ని క్రియేట్ చేస్తుంది. ఇంటర్ప్రెటర్ ప్రోగ్రామ్ని లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేస్తూ ఎక్కడైనా ఎర్రర్ వస్తే అక్కడే ఆగిపోతుంది. ఈ త్రాసుబొమ్మ మనకొక ముఖ్యమైన విషయాన్ని చెబుతోంది. ఇది స్పీడ్ వర్సెస్ ఈజీ డీబగ్గింగ్. కంపైలర్ ముందుగానే మొత్తం పని పూర్తి చేస్తుంది కాబట్టి రన్ చేసేటప్పుడు ప్రోగ్రామ్స్ చాలా వేగంగా పనిచేస్తాయి. కానీ ఇంటర్ప్రెటర్ లైన్ బై లైన్ చెక్ చేస్తుంది కాబట్టి ఎక్కడ తప్పుందో వెంటనే చెప్పేస్తుంది. అంటే డీబగింగ్ చాలా ఈజీ, కానీ ఎగ్జిక్యూషన్ కొంచెం స్లోగా ఉంటుంది. సో మనకు ఏం కావాలి అన్నదాన్ని బట్టి ఎంచుకోవాలి. ఓకే, నెక్స్ట్ సెక్షన్ కంపైలేషన్ ప్రాసెస్ విధానం. సి ఒక కంపైల్డ్ లాంగ్వేజ్ అని మనకు తెలుసు. మనం రాసిన ఒక సింపుల్ టెక్స్ట్ ఫైల్, అంటే మన సోర్స్ కోడ్, చివరికి మనం రన్ చేసే ఒక అప్లికేషన్గా ఎలా మారుతుందో ఆ మొత్తం ప్రాసెస్ని ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఈ మొత్తం ప్రాసెస్ని ఒక ఫ్యాక్టరీ అసెంబ్లీ లైన్లా ఊహించుకోండి. స్టెప్ 1 మన ముడిసరుకు, అదే సోర్స్ కోడ్. స్టెప్ 2 దాన్ని ప్రాసెస్ చేసే కంపైలేషన్. స్టెప్ 3 మనకొక ఇంటర్మీడియట్ ప్రోడక్ట్ వస్తుంది, అదే ఆబ్జెక్ట్ కోడ్.
ఈ ఫ్లోచార్ట్ని కొంచెం వివరంగా చూద్దామా? ఫస్ట్, సోర్స్ కోడ్ అంటే ఏంటి? ప్రోగ్రామర్ తన లాజిక్ని ఒక ఎడిటర్లో రాసి .c ఫైల్గా సేవ్ చేస్తాడు, అంతే. సెకండ్, కంపైలేషన్. ఇప్పుడు కంపైలర్ ఆ సోర్స్ కోడ్ని తీసుకొని అందులో ఏవైనా గ్రామర్ తప్పులు, అంటే మన భాషలో చెప్పాలంటే సింటాక్స్ ఎర్రర్స్ ఉన్నాయేమో చెక్ చేస్తుంది. ఒకవేళ ఏ తప్పులు లేవనుకోండి, అప్పుడు థర్డ్ స్టెప్, ఆబ్జెక్ట్ కోడ్. కంపైలర్ దాన్ని మిషన్కి అర్థమయ్యే ఆబ్జెక్ట్ కోడ్గా మార్చేస్తుంది. మన అసెంబ్లీ లైన్లో ఇప్పుడు ఫైనల్ స్టేజెస్కొచ్చాం. ఆబ్జెక్ట్ కోడ్ రెడీ అయింది, కానీ దాన్ని ఇంకా రన్ చేయలేం. దాన్ని రన్ చేయడానికి రెడీ చేయాలి కదా. ఆ చివరి స్టెప్సే లింకింగ్, లోడింగ్ అండ్ ఎగ్జిక్యూషన్. ఈ చివరి ఫ్లోచార్ట్ని చూడండి. నాలుగోది లింకింగ్. మనం ప్రోగ్రాంలో ప్రింట్ఎఫ్ లాంటివి వాడతాం కదా, అవి మన కోడ్ కాదు, ఆల్రెడీ సిస్టంలో ఉన్నవి. సో లింకర్ ఏం చేస్తుందంటే మన ఆబ్జెక్ట్ కోడ్ని, ఈ లైబ్రరీ ఫంక్షన్స్ని కలిపి ఒక పూర్తి ఎగ్జిక్యూటబుల్ ఫైల్ని తయారు చేస్తుంది. ఐదోది లోడింగ్. లోడర్ ఈ ఫైల్ని తీసుకుని మెయిన్ మెమరీ అంటే ర్యామ్లోకి పెడుతుంది. ఇక ఆరోది ఫైనల్ స్టెప్, ఎగ్జిక్యూషన్. ఇప్పుడు CPU రంగంలోకి దిగి ర్యామ్లోని ఇన్స్ట్రక్షన్స్ని తీసుకొని వాటిని ఎగ్జిక్యూట్ చేస్తుంది. అప్పుడు మనకు మానిటర్ మీద మనకు కావాల్సిన అవుట్పుట్ కనిపిస్తుంది. ఓకే, ఐదో సెక్షన్, సి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్టెప్స్. ఇప్పటిదాకా మనం సిస్టమ్ లోపలేం జరుగుతుందో చూశాం. ఇప్పుడు బయట నుంచి, అంటే ఒక ప్రోగ్రామర్గా చూస్తే ఈ మొత్తం జర్నీ ఎలా ఉంటుందో చూద్దాం. ఒక ప్రోగ్రామర్ రోజూ చేసే పని ఇదే. స్టెప్ 1, ఎడిటర్ ఓపెన్ చేసి కోడ్ రాయడం. స్టెప్ 2, దాన్ని కంపైల్ చేయడం. ఇక స్టెప్ 3, ఇది చాలా ముఖ్యం. మొదటిసారి కంపైల్ చేసినప్పుడు దాదాపు ఎప్పుడూ కొన్ని సింటాక్స్ ఎర్రర్స్ వస్తాయి. అది చాలా కామన్. ఆ తప్పుల్ని సరిచేసి మళ్ళీ కంపైల్ చెయ్యాలి. కోడ్లో ఒక్క ఎర్రర్ కూడా లేకుండా అయ్యేంతవరకు ఈ కంపైల్ అండ్ కరెక్ట్ సైకిల్ రిపీట్ అవుతూనే ఉంటుంది. ఈ సర్క్యులర్ డయాగ్రామ్ చూస్తే మీకు మొత్తం ప్రాసెస్ అర్థమవుతుంది. ఇది ఒక కంటిన్యూయస్ సైకిల్. ఎడిట్, కంపైల్, లింక్, రన్. మళ్ళీ ఎడిట్, కంపైల్, లింక్, రన్. ప్రతి ప్రోగ్రామర్ తన కెరియర్లో ఈ సైకిల్ని లెక్కలేనన్నిసార్లు రిపీట్ చేస్తాడు. ఇది ప్రోగ్రామింగ్ నేర్చుకునే ప్రతి ఒక్కరికీ ఒక కీ కాన్సెప్ట్. ఈ వీడియోలో ఉన్న కంటెంట్ మీ ఎగ్జామ్ ప్రిపరేషన్కి యూజ్ అయినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ exam preparation related videos. Thank you.